మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. చార్లీ చాప్లిన్. ఈ పేరు తెలియని వారు ఉండరు. అయితే అందరికీ ఈ పేరు మాత్రమే తెలుసు. ఆయన పంచిన నవ్వుల వెలుగులు మాత్రమే తెలుసు. కానీ చార్లీ చాప్లిన్ జీవితం గురించి, ఆయన ఎదుర్కొన్న కష్టాల గురించి, ఆకలితో కేకలు వేసిన సందర్భాల గురించి చాలా మందికి తెలియదు. చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించారు. చాప్లిన్ తల్లిదండ్రులు వృత్తిరీత్యా నటులు. వారి ప్రదర్శనలు వాడెవిల్ అనే తరహాకి చెందినవి. చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శన చేసి డబ్బు సంపాదించేవారు. కానీ అలా సంపాదించిన డబ్బంతా చాప్లిన్ తండ్రి తాగుడికి ఖర్చు పెట్టేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్లకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మరికొన్నాళ్లకి చనిపోయాడు. తల్లి అష్ట కష్టాలు పడి పిల్లలను పెంచింది. కొన్నాళ్లకి ఆమెకి మతి చెలించి ఉన్మాదిని అయింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. చార్లీ చాప్లిన్ కి 10-11 వయసు వచ్చే వరకు ఆయన జీవితం చాలా దుర్భరంగా గడిచింది. కూలీ నాలీ చేసి పొట్ట పోసుకునేవాడు. మార్కెట్లోనో పార్కుల్లోనో పడుకునేవాడు. ఇలా చాలా చిన్నతనంలోనే చార్లీ చాప్లిన్ ఒక జీవితానికి సరిపోయే కష్టాలను అనుభవించాడు. ఇక అక్కడి నుండి తనలా కష్టాల్లో ఉన్న వాళ్ళని నవ్వించడమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు చాప్లిన్. అందులో భాగంగానే చాప్లిన్ కి క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. 1904 నాటికి చార్లీ చాప్లిన్ కి నటుడిగా మంచి పేరు వచ్చింది. 1910, 1913 మధ్య కాలంలో అమెరికా వెళ్లి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. అక్కడ అతనికి మంచి పేరు వచ్చింది. చార్లిన్ అభిమానులలో ఒకరు మార్క్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి. నటుడు, చలనచిత్ర నిర్మాత. అప్పటికే ఆయన ఎన్నో కామెడీ సినిమాలు నిర్మించాడు. అప్పటికే స్టేజీ మీద వారానికి $50 జీతం పుచ్చుకుంటున్న చాప్లిన్ను వారానికి $150 తన సినిమాలలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు. జన్మతః చాప్లిన్ బ్రిటిష్ వాడైనా అతడి ప్రతిభను గుర్తించి గౌరవించి ఆదరించారు అమెరికా ప్రజలు. అయితే తరువాత కాలంలో ముఖ్యంగా చార్లీ చాప్లిన్ అమెరికన్ మీడియాకు ప్రధాన కేంద్రమయ్యాడు. అమెరికన్ మీడియా చార్లీ చాప్లిన్ని వ్యక్తిగతంగా వృత్తిరీత్యా కూడా ఇబ్బందుల పాలు చేస్తూనే వచ్చింది. చాప్లిన్ అమెరికాకు వ్యతిరేకి అని, కమ్యూనిస్ట్ అని ఘోరంగా ప్రచారం చేశారు. చార్లిన్ అప్పటికే అమెరికాలో 40 ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఈ వంకతో అమెరికన్ మీడియా చాప్లిన్పై మరింత విషం చిమ్మింది. అయితే చాప్లిన్ తాను కళాకారుడనని, అందువల్ల తాను ప్రత్యేకంగా ఏ ఒక్క దేశానికి చెందినవాణ్ణి కాదని చెప్పాడు. కానీ అమెరికన్ కమిటీ ఎలాగైనా అతన్ని జైలు పాలు చేయాలని ప్రయత్నించింది. పత్రికల వాళ్లు అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని వివిధ ప్రయత్నాలు చేశారు. ఇలా ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా చార్లిన్ 1952లో అమెరికాను వదిలి ఇంగ్లాండ్ చేరుకొని అక్కడి నుంచి స్విట్జర్లాండ్లో స్థిరపడ్డాడు. అక్కడ ప్రజలు, ప్రఖ్యాత రచయితలు, కళాకారులు, చిత్రకారులు, రంగస్థల నటులు చార్లీ చాప్లిన్ని ప్రశంసించేవారు. ఆయన్ని గ్రేట్ హ్యూమనిస్ట్ అని చెప్పుకునేవారు. అలా బతుకంతా పక్క వాళ్లని నవ్విస్తూ తాను మాత్రం ఒంటరిగా కష్టాలతో పోరాడుతూ బతికిన చాప్లిన్ 88 ఏళ్ల వయసులో 1977 డిసెంబర్ 27న తిరిగి రాని లోకాలకు పయనమై తన జీవిత కాలంలో మొదటిసారి అందరినీ ఏడిపించారు.